గ్రేట్ ఖలీ గారి మీదున్న తర్వాత ఆరోపణ, ఈయన దేశంలోని రెగ్యులేషన్స్ ని బ్రేక్ చేశారు. మీరు రింగ్ లో రెజ్లర్స్ చేతులు విరగొట్టడం మేము చూశాను. ఒకరి నెత్తి మీద కొట్టారు. ఇప్పుడు పంజాబ్ పోలీసులు ఏమంటున్నారంటే మీరు రెగ్యులేషన్స్ ని బ్రేక్ చేశారని, మిమ్మల్ని సస్పెండ్ చేశారని మేము న్యూస్ పేపర్లో చదివాము. మీరు చెప్పింది దగ్గరగా నిజమే. నేను పేపర్లో చదివాను, కానీ అఫీషియల్గా ఏమీ రాలేదు. అయితే నేనిందులో చేరింది స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అయ్యాను. సో స్పోర్ట్స్ కోసమే నేను చేరాను. నేను పంజాబ్ పోలీసు వాళ్ళ పేరు నిలబెట్టాను. ప్రారంభంలో బాడీ బిల్డింగ్ చేశా. అందులో నాకు వీలైనంత బెస్టే ఇచ్చానంటాను. ఇక ఇప్పుడు రెస్లింగ్లో ఉన్నా. నా ఉద్దేశం ఇండియా పేరు, పంజాబ్ పోలీసుల పేరు నిలబెట్టాలి. అలా నిలబెట్టాను. పంజాబ్ పోలీస్ డిపార్ట్మెంట్లో 5 ఏళ్లు లీవ్ అడిగాను. వాళ్ళన్నారు 5 ఏళ్లు తీసుకో, నువ్వు వెళ్ళు, వితౌట్ బెయిల్ అన్నారు. 5 ఏళ్లు వితౌట్ బెయిల్ నేను లెటర్ రాశాను. మీరు పర్మిషన్ అడిగారు? నేను పర్మిషన్ లెటర్ని 2-3 సార్లు పంపించాను. ఇది మనం ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఖలీ గారు తిరిగి ఇక్కడికి రావాలా లేదా అమెరికాకి తిరిగి వెళ్ళిపోవాలా? చూడండి ఖలీ, ఇక్కడ ఉన్న చాలా మంది మీరు ఇక్కడ రెజ్లింగ్ చేయాలనే చెప్తున్నారు. సో మేము వీళ్ల తరపు నుంచి పంజాబ్ పోలీసుల దగ్గర మీకు లీవ్ ఇవ్వాలని కోరుకుంటాంలేండి. థ్యాంక్ యూ. నేనిక్కడ మీకు విషయం చెప్పాలి. ఒకవేళ నేను రూల్స్ని బ్రేక్ చేస్తే గనక, నేనైతే ఎటువంటి క్రైమ్ చేయలేదు. నేను ఎవరిని బాధించలేదు, ఎవరి దగ్గర ఏమీ దొంగిలించలేదు, అసలు అలాంటిదేమీ లేదు. చేశాను, అయితే అది దేశం కోసమే, అది మన దేశం కోసం. అయితే మీరు ఇండియాకి ఎప్పుడూ తిరిగి రారా? లేదు, తిరిగి రానని చెప్పను. నేను అక్కడికి 9-10 ఇయర్స్ అయింది వెళ్ళిపోయి. అయితే ఇండియాని ఎప్పుడూ నేను మర్చిపోను, ఎక్కువ మాట్లాడుతూనే ఉంటాను. ఇండియా ఇలాంటిది అలాంటిది. ఖలీ, ఇది జపాన్ టైమ్స్, ఇది జపాన్ న్యూస్ పేపర్. ఇందులో ఒక ఆర్టికల్ వచ్చింది, ఇది మీరు చదివారో లేదో నాకు తెలీదు. ఇందులో ఏముందంటే ఖలీ గారికి ఒంట్లో బాలేదు. జపాన్ టైమ్స్ ప్రకారం ఖలీ గారి వీపు, ఖలీ గారి షోల్డర్, ఖలీ గారి చెస్ట్, ఇంకా ఆయన చేతులు, ఇవన్నీ ఒక జబ్బు వల్ల బాధింపబడ్డాయని. చూడండి, దీనికి నేనేం చెప్తాను? నేను ఇక్కడే కదా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నా, బలంగా ఉన్నాను, చూస్తున్నారుగా. అది అలాంటిదేమీ లేదు, ఊరికే. అది జపాన్ వాళ్ళు చెప్పిన విధంగా ఏమీ జరగదు. ఎవరెవరు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, అలా ఏం ఉండదు. ఆ దేవుడి దయ ఉన్నంత వరకు నేను ఆరోగ్యంగానే ఉంటాను, ఎంతో దృఢంగా ఉన్నా, రెస్లింగ్లో ఉన్నాను, ఇక ముందు కూడా చేస్తాను, అందరినీ కూడా చేరుస్తాను.